పాకిస్తాన్ కు వ్యతిరేకంగా బలూచిస్తాన్ ప్రాంతంలో జరుగుతున్న పోరాటంలో భాగంగా ఒక సంచలన పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ నుంచి విడిపోయినట్లు ప్రకటించుకున్న స్వయం ప్రకటిత రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ప్రతి ఏటా ఆగస్టు 11వ తేదీన బలూచిస్తాన్ స్వాతంత్ర దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. బ్రిటిష్ వలన పాలన నుంచి భారత్ పాకిస్తాన్ స్వాతంత్రం పొందక ముందు అంటే 1947 ఆగస్టు 11నే బలూచిస్తాన్ సైతం స్వతంత్ర దేశంగా అవతరించిందని, అయితే ఆ తర్వాత 1948 మార్చిలో పాక్ సైన్యం బలవంతంగా బలూచిస్తాన్ ను ఆక్రమించుకుందని, అప్పటి నుంచి బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ఆక్రమణకు వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటం చేస్తూనే ఉన్నారు. కొద్ది వారాల క్రితం పాకిస్తాన్ చెర నుంచి విడిపోయినట్లు ప్రకటించుకున్న రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ నాయకులు తాజాగా ఆగస్టు 11ను అధికారిక స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలూచ్ ప్రజలందరూ తమ ఇళ్లు, వ్యాపార సంస్థలు, కార్యాలయాలు మరియు బహిరంగ ప్రదేశాలపై స్వతంత్ర బలూచిస్తాన్ జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ ఐక్యతను చాటాలని బలూచ్ విమోచన నాయకుడు మీర్ యార్యూర్ బలూచ్ పిలుపునిచ్చారు. తమను ఒక స్వాతంత్ర సార్వభౌమ దేశంగా గుర్తించాలని బలూచ్ నాయకులు అంతర్జాతీయ సమాజాన్ని మరియు ఐక్యరాజ్య సమితిని కోరారు. పాకిస్తాన్ ప్రస్తుత రూపం నుండి ఆ ప్రాంతంలో శాంతి నెలకొనడం అసాధ్యమని బలూచిస్తాన్ ప్రజలు ఆకాంక్షలను గౌరవిస్తూ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ లో భౌగోళికంగా అత్యంత పెద్దదైన మరియు ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉన్న ప్రాంతం బలూచిస్తాన్. అయితే దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వం తమ ప్రాంతంలోని వనరులను దోచుకుంటూ తమను ఆర్థికంగా, రాజకీయంగా అణచివేస్తుందని బలూచ్ ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ ప్రాజెక్టులను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. మరోవైపు బలూచిస్తాన్ చేసిన ఈ స్వాతంత్ర ప్రకటనను పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకించింది. ఇప్పటి వరకు ఐక్యరాజ్య సమితి కానీ ఏ ఇతర ప్రధాన దేశాలు కానీ బలూచిస్తాన్ ను అధికారికంగా స్వాతంత్ర దేశంగా గుర్తించినప్పటికీ బలూచ్ నేతలు ఈ తాజా ప్రకటన అంతర్జాతీయ రాజకీయాలు తీవ్ర కలకలం రేపుతుంది.